ఆక్సైడ్ల లిట్మస్ పరీక్ష. లిట్మస్ టెస్ట్ ఫర్ ఆక్సైడ్స్. హలో పిల్లలు, ఈరోజు మనం లోహాలు, మెటల్స్ మరియు అలోహాలు, నాన్ మెటల్స్ ఆక్సిజన్తో ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుసుకోబోతున్నాం అని వినేష్ సర్ అన్నారు. ముందుగా ఒక లోహం ఉదాహరణ మ్యాగ్నీషియం. మ్యాగ్నీషియం తీసుకుందాం అని సర్ మ్యాగ్నీషియం స్ట్రిప్ చూపించారు. వినేష్ సర్ మ్యాగ్నీషియం స్ట్రిప్ను వెలిగించారు. ఒక్కసారిగా తెల్లటి కాంతి విరబూసింది. పిల్లలు ఆశ్చర్యంతో చూశారు. ఇది మ్యాగ్నీషియం ఆక్సైడ్. దీన్ని నీటిలో కరిగించి లిట్మస్ పేపర్తో పరీక్షిద్దాం అని సర్ వివరించారు. రెడ్ లిట్మస్ పేపర్ నీలంగా మారింది. ఇది క్షార స్వభావం, బేసిక్ నేచర్ కలిగి ఉంది అని సర్ చెప్పారు. ఇప్పుడు అలోహం, నాన్ మెటల్ ఉదాహరణ సల్ఫర్. సల్ఫర్ను పరీక్షిద్దాం అని సర్ చెప్పారు. సల్ఫర్ మండగా పొగతో కూడిన వాసన వచ్చింది. సర్ ఆ గ్యాస్ను గాజు సీసాలో సేకరించారు. వినేష్ సర్ నీళ్లు వేసి బాగా కుదిపి లిట్మస్ పేపర్తో పరీక్షించారు. నీలం లిట్మస్ పేపర్ ఎరుపుగా మారింది. ఇది ఆమ్ల స్వభావం, యాసిడిక్ నేచర్ కలిగి ఉంది అని సర్ అన్నారు. ఇదే మన ఫలితం. లోహాలు ఆక్సిజన్తో కలిసినప్పుడు క్షార ఆక్సైడ్లు తయారవుతాయి. అలోహాలు ఆక్సిజన్తో కలిసినప్పుడు ఆమ్ల ఆక్సైడ్లు తయారవుతాయి అని వినేష్ సార్ వివరించారు. పిల్లలు చప్పట్లు కొట్టారు.